నమస్తే అండి. మనకి ఆకుకూరలు తినాలి అనంటే చాలా ఇబ్బంది పడిపోతారు కదండీ. అదే చికెన్‌లు, మటన్‌లు, ఎగ్‌లు ఇలాంటివి తినమంటే చక్కగా తినేస్తారు కదా! ఆకుకూరలకొచ్చేటప్పటికి మాత్రం ఎంత నీరసం వస్తుందనండి. అబ్బా! రోజు ఇదే కూర అన్నట్టు మాట్లాడతారు కదా! సో, అలా కాకుండా ఈరోజు ఈ ఆకుకూరలనే మనం రెగ్యులర్‌గా చేసుకున్న ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నానండి. ఇదైతే కరివేపాకు పచ్చడి. ఇది మనం నిల్వ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. తోటకూరని మాత్రం పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసినట్టు చేశానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా అయితే ఉత్తిదే తినేయొచ్చు అన్నట్టు అంత బాగుంటుంది. సో మరి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం అయితే ముందుగా పెసరపప్పును నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముఖ్యంగా నేను చేసిన లంచ్ అన్న బ్రేక్ఫాస్ట్ అన్న ఏదైనా సరే మినిమం 3 కలర్స్ ఉండేటట్టు చూసుకుంటానండి. అప్పుడే మనకి ఆ పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి. అంటే నేను ఇది ఎక్కడో చదివాను. సో అందుకని చెప్పి మినిమం 3 కలర్స్ ఉంటాయి. మ్యాక్సిమం 5 కలర్స్ వరకు చేస్తానండి. సో ఈరోజు అయితే నేను పెసరపప్పు ఈ ఫ్రైలోని పెసరపప్పు ఈ తోటకూర దీనికి కొబ్బరి కూడా వేసానండి. అంటే 3 కలర్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి కదా! ఇంకా రిమైనింగ్ 2 కలర్స్ కోసం బంగాళదుంప, టమాటో ఇది గ్రేవీ కర్రీ కింద చేస్తున్నా అన్నట్టు. అంటే ఎప్పుడైనా రివర్స్ ఉంటుంది కదండి. బంగాళదుంప, టమాటో గ్రేవీ అవుతుంది. తోటకూర పెసరపప్పు మనం లిక్విడ్లా చేసుకుంటాం కదా! ఈరోజైతే నేను రివర్స్లో చేస్తున్నాం. దీని పోపు అయితే చాలా సింపుల్గా వేసుకోవాలండి. పెసరపప్పు ముందే నానబెట్టేసుకొని మనం పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తోటకూర సన్నంగా కట్ చేసుకొని పోపు ఎక్కువ కాదండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, తోటకూర వేసి మూత పెట్టేసుకోవాలండి. తర్వాత పక్కన ప్యాన్లోని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవి మనకి గ్రేవీ కర్రీ కోసం పోపు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్ అనండి. కానీ ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే మనకి అంటే డైట్లో చెప్తారు కదండి, ఈరోజు ఇంత తినాలి ఇవి తినాలి అని. సో ఆ విధంగా మనకి సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ బంగాళదుంపలు తినకూడదని చెప్తారు కదండి. ఎక్కువగా తింటే కాళ్ళ నొప్పులు వస్తాయి, ముడుకుల నొప్పులు వస్తాయని. మాకైతే ఎప్పుడు ఏది కూడా రెస్ట్రిక్షన్ అయితే లేదండి. అన్నీ చక్కగా తింటాం. దట్టు ఈ ఏరియాలో మేము ఏమైతే ఉన్నామంటే నార్త్లోని, తర్వాత ఇప్పుడు ఒరిస్సాలో ఉంటున్నాం కదా, బెంగాల్లోని, వీటన్నిటిలో కూడా బంగాళదుంప అనేది కంపల్సరీగా వేస్తారండి. ప్రతి కూరలో వేస్తారు. ఈవెన్ చికెన్ కర్రీ వండుకున్నా బంగాళదుంప ఉంటుందండి. మటన్ వండినా, చేపలు వండినా ఎందులోనైనా సరే బంగాళదుంప అనేది కంపల్సరీగా వేస్తారండి. అంతే కదండి. మార్నింగ్ టిఫిన్స్ మనకి ఇడ్లీ, దోశ ఇలాంటివి దొరుకుతాయి కదా, ఇక్కడ మనకి వడతో పాటు అంటే మన నార్మల్ మినప వడతో పాటుగా బంగాళదుంప, బఠానీ కూర అయితే కంపల్సరీ అండి. ప్రతి దాంట్లో కూడా అది వేస్తారన్నట్టు. సో బంగాళదుంప అనేది కామన్ అండి ఇక్కడ. అది లేకపోతే పని అవ్వదు అన్నట్టు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి దాంట్లో ఉంటుంది. ఈవెన్ సమోసాల్లోని అన్నిట్లోనే బంగాళదుంప ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇది ఇంకా ఈ విధంగా దగ్గరగా అయిపోవడమేనండి. మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పెద్దగా అంటే ఇన్ని వెరైటీస్ చేస్తున్నాం కదా, పెద్ద టైం పట్టేస్తుంది అలా ఏం లేదండి. చాలా తక్కువ టైంలో అయిపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఈ తోటకూర అంతా వేగిపోయింది కదండి. వేగిపోయిన తర్వాత నానబెట్టిన పెసరపప్పును మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి ముందే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి. పోపుకి ఉల్లిపాయలు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే కొబ్బరి వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేయడం లేదంటే ఏదో ఒకటి వేసుకుంటేనే బాగుంటుంది కదా. ఉల్లి అంటే మరీ కొంచెం తీపిదనం అనేది వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొబ్బరి వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. నేను ఒక 2 నిమిషాలు పక్కకు వెళ్ళాను, అడుగు పట్టేస్తుంది అన్నట్టు. అందుకని దగ్గరగా ఉండి కలుపుతూ ఉండాలి. కొంచెం దించేసిన తర్వాత మనకు అది పొడి పొడిగా అయిపోతుందండి. అది వేడి మీద ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు మనం వేస్తే సరిపోతుంది. తర్వాత పొడి పొడిగా అయిపోతుంది దించేసిన తర్వాత. ఇప్పుడు మనకైతే టమాటో, ఆలు కర్రీ రెడీ అయిపోయింది. తోటకూర, పెసరపప్పు ఫ్రై ఈ 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయండి. వీటితో పాటుగా ఆకుకూరలు మాకు గోంగూర, కరివేపాకు దొరకవండి. అందుకే ఇంటి దగ్గర నుంచి తెచ్చినప్పుడు ఈ 2 పచ్చళ్ళు చేసి ఉంచుతాను. ఆ నిల్వ పచ్చడి కూడా మనకి సరిపోతుంది. అంటే ఒక్కొక్కసారి ఉండదు కదండి ఇంట్లోని ఏమైనా పచ్చళ్ళు చేయడానికి. అలాంటి టైంలోని నిల్వ పచ్చడి ఏదైనా ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ ఫ్రెష్గా చేసుకున్న పచ్చళ్ళే ప్రిఫర్ చేస్తామండి. కానీ ఏంటంటే అప్పుడప్పుడు టైం కుదరదు కదా, అలాంటప్పుడు ఇలా పచ్చడితోనే అడ్జస్ట్ అయిపోతాం అన్నట్టు. కొంచెం నెయ్యి వేసుకుంటే, నెయ్యి మేమైతే ఎక్కువే యూజ్ చేస్తామండి. నార్మల్ కంటే కొంచెం ఎక్కువే యూజ్ చేస్తాం అన్నట్టు. ఇదేనండి ఈరోజు నా లంచ్. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.